వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. సార్ చెప్పండి, అసలు అఖిల్ హారిక మధ్య గొడవ ఏంటి? అఖిల్ హారిక మధ్య చాలా గొడవ ఉంది. వీళ్ళు టాస్క్లు పెడదామని వచ్చి వీళ్ళే గొడవ పడుతున్నారు. అయితే ఇక్కడ కాదు గొడవ, సీజన్ 4 లో కూడా ఉంది, బ్రహ్మాండమైన గొడవ ఉంది. కంటిన్యూ అయిందా? అసలు అది ఎండింగే బీభత్సమైన గొడవ. అది పూలదండలు వేసేది, పూలదండలు వేయాలి, కెప్టెన్ చేయాలి, ఆ గొడవ ఉండేది. అది గుర్తుంది నాకు. ఆ సమ్మర్ గొడవకి మూల కారణం కాదు కానీ స్వాపింగ్ అప్పుడు అభిజిత్ని సేవ్ చేసుకుంది. సో మొనాల్ని స్వాప్ చేయాలి. మొనాల్ సేఫ్ జోన్ లో ఉంది, మిగతా వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు. హారికకి ఒక పవర్ ఏంటంటే స్వాప్ చేయండి, నామినేషన్ అయిన వాళ్ళని ఒకరిని సేవ్ చేసి నామినేషన్ అవ్వని వాళ్ళని ఒకరిని అక్కడ పెట్టండి. సో ఇక్కడ నుంచి మోనాల్ని పెడదాము అనుకుంది. అంతకు అసలు కెప్టెన్ అయిందే మోనాల్ వల్ల హారిక. ఎందుకంటే ఒక టాస్క్ లో భుజాల మీద ఎక్కించుకుని ఉండాలి. ఎవరు హారికని చేయడానికి లేరు. ఆల్రెడీ కమిటెడ్ అవినాషి కమిటెడ్ సంథింగ్ ఏదో, నేను కమిట్ అయిపోయాను అన్నాడు. సారీ నేను అక్కడ చెయ్యాలి అన్నాడు, లేదంటే అభిజిత్ చేసేవాడు పాపం. సో అఖిల్ సోహైల్ కమిటెడ్. సో సమ్మర్ ఎవరు లేరు, హారికకి లేరు. ఆ మహబూబ్ ఉండుంటే మేబీ చేసేవాడు, మహబూబ్ లేడు. సో అప్పుడు మోనాల్ వచ్చింది నేను చేస్తా అని. అప్పుడు అఖిల్ కి మోనాల్ కి పళ్ళ ఆ విషయంలో అట్లా సపోర్ట్ చేసి సేమ్ దిస్ ఇస్ గ్రూప్ ఇలా ఉండేది. అట్లా చేస్తా సపోర్ట్ అంటే నన్ను కెప్టెన్ అవనివ్వ ఇంకా అని అఖిల్. సో సోహైల్ కూడా అక్కడ ఏం మాట్లాడలా, బ్యాలెన్స్డ్గా ఉన్నాడు మోనాల్ విషయంలో. మోనాల్ నా ఇష్టం, నా గేమ్ నన్ను ఆడినివ్వా, నా గేమ్ నేను ఆడుకోవాలి కదా. సో మోనాల్ చాలా బాగా ఆడింది. అక్కడి నుంచి మోనాల్ గ్రాఫ్ పెరిగింది చూడండి. ఎప్పుడైతే అఖిల్ చెప్పింది వినట్లేదో అదే చెప్తున్నా నేను. ఇక్కడ పృథ్వీ చెప్పింది వింటాం కానీ, విష్ణుప్రియ చెప్పింది పృథ్వీ వింటాం కానీ జరగట్లే యాక్చువల్గా. కానీ సమ్మర్ నీ గేమ్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, అక్కడే ఉండిపోతున్నావు నువ్వు. సో ఇక్కడ కూడా ఏంటంటే, సో తను మోనాల్ మాట వినలేదు, భుజాల మీద ఎక్కించుకుంది, హారికని కెప్టెన్ చేసింది. కెప్టెన్ చేసిందే మోనాల్ కదా, మరి పవర్ ఇచ్చింది నీకు కదా. అప్పుడు నువ్వేం చేయాలి, మొనాల్ని సేవ్ చేసుకోవాలి కదా, వేరే వాళ్ళని స్వాప్ చేసుకోవాలి. మొనాల్ని స్వాప్ చేసింది. మొనాల్ని ఎవరితో స్వాప్ చేయమని అడిగింది పాపం పిలిచి, నన్ను అఖిల్తో చేయి, అఖిల్కి సేవ్ చేయాలని ఉంది. ఎందుకంటే పాపం కెప్టెన్షిప్లో నేను అఖిల్కి హెల్ప్ చేయలేకపోయాను, తను వద్దన్నా కూడా. సో అఖిల్ని సేవ్ చేయ అంది. అఖిల్ వద్దన్నాడు. మొనాల్ని పిలిచి నువ్వేం చెప్పొద్దు, నన్ను చేయొద్దు అసలు అన్నాడు. సో ఆ అమ్మాయి అభిజిత్ని సేవ్ చేసుకుంది హారిక. సో సమ్మర్ ఇక్కడ ఉంది, వాళ్ళకి ఉంది. దాని తర్వాత పూలదండలు వేసేటప్పుడు కూడా అఖిల్కి సమ్మర్ ఏదో టాస్క్ వచ్చినప్పుడు పూలదండలు వేయడం అనేది వేయలేదు. సో అది కూడా లేదనమాట. సో అక్కడి నుంచి గొడవ అనేది స్టార్ట్ అయింది. ఆ గొడవ ముందుకు వెళ్తా ఉంది. ఆ ముందుకెళ్ళే దాంట్లో ఏమైంది అంటే, సమ్మర్ ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ ఇద్దరి మధ్యలో ఉంది. ఉన్నది ఇప్పుడు ఇంటరప్షన్ చేసేసరికి బయటపడింది అనమాట. అది కమింగ్ టు విష్ణు పురాణం చెప్పుకుంటే చాలా ఉంటది. సో ఏంటంటే మామూలుగా టాస్క్ స్టార్ట్ అయింది, నలుగురు టాస్క్ అనేది చేస్తున్నారు. సో అక్కడ ఏంటంటే తేజ ఎప్పుడైతే కడుతున్నాడో, తేజ లాస్ట్ లో వచ్చినందుకు అక్కడ విష్ణుప్రియ నవ్వింది. తేజ ఓడిపోయినందుకు యాక్చువల్గా నవ్వింది అక్కడ. సో తను థర్డ్ ప్లేస్కి వచ్చింది అట్లీస్ట్. సో దానివల్ల కొద్దిగా అడ్వాంటేజ్ వచ్చింది. సో మనోడు ఏంటి లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకూడదు అన్నట్టుగా ఆడాడు. సో లాస్ట్ వరకు ఆడాడు, తేజ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ కన్సర్న్ తోని వాళ్ళు ఏం చేశారంటే అడ్వాంటేజ్ అనేది తేజకి ఇచ్చారు. దైత్యాడి హారిక కానీ మీకు అఖిల్ కానీ, ఏది బ్యాలెన్సింగ్ గేమ్కి వచ్చేసరికి. ఆ బ్యాలెన్సింగ్ గేమ్లో ఫస్ట్ అడ్వాంటేజ్ రోహిణికి వచ్చింది. విన్ అయిపోయింది. అడ్వాంటేజ్ కదా సార్ అని చాలా మంది అడుగుతున్నారు. అంటే ఫస్ట్ 8 తీసుకెళ్ళిపోయింది, ఇంకా 2 తీసుకెళ్తే చాలు కదా అని. అలా కాదు, 8 తీసుకోవడం కూడా బ్యాలెన్స్ వెయిట్ తీసుకెళ్ళాలి కదా. ఇష్టం వచ్చిన వెయిట్లు తీసుకెళ్తే అది ఇట్టి అవుతుంది. 8 తీసుకెళ్తే ఇంకా డేంజర్. అది అడ్వాంటేజ్ కాదు, అది డిసడ్వాంటేజ్. ఎందుకంటే మిగిలిన 2ని బ్యాలెన్స్ చేయడం కష్టం. పొరపాటున ఆ 2 వెయిట్లు మీ దగ్గర ఉన్నాయనుకో, ఎవరైనా ఎలా తీసి ఉన్నాయనుకో, నాకు రావు, నాది ఎప్పటికీ బ్యాలెన్స్ కాదు. ఇక్కడ బ్రెయిన్ ఆలోచించి ఆ వెయిట్ ని క్యాల్కులేట్ చేసుకుని తీసుకుని వెళ్ళి పెట్టుకోవాలి. సో ఆ విషయంలో సక్సెస్ అయింది. లాస్ట్ 2 వెయిట్లు తేవడమే కష్టం. 4 వెయిట్లు పెట్టేయచ్చు ఏ ఒకటి, లాస్ట్ 2 వెయిట్లతోనే కదా బ్యాలెన్స్ చేయాలి. ఏదైనా అంతే. ఇప్పుడు మనకి పచారీ కొట్లో కేజీ రాయి ఇక్కడ పెడతాడు,
కేజీ రాయి పెట్టి బియ్యం పోసేస్తాడు, ఎక్కువ మొత్తంలో పోసేస్తాడు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్ది పోస్తూ ఉంటాడు, అదే కష్టం. నీకు అర్థమైంది కదా? సో బ్యాలెన్స్ గేమ్లో 4 పెడతాం అడ్వాంటేజ్ కాదు, అటు ఇటు అది పెద్ద డిసడ్వాంటేజ్. లాస్ట్ది పెడతామే కష్టం, ఇట్ట పోతుంది పోతే అప్పటికి గాలికి ఆగిందా ఆగలేదా ఏమవుతుంది అని చాలాసేపు ఆలోచించి వెళ్ళగొట్టింది రోహిణి. చాలాసేపు ఆగింది. ఈ లోపు అక్కడ గౌతమ్ పెట్టేసుకున్నాడు, వచ్చాడు, బెల్లకి రెడీ అయిపోయాడు కూడా. సో ఏంటంటే ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేయడంలో అయితే రోహిణి హిట్ అయింది, రోహిణి బాగా ఆడింది. సో అక్కడ విష్ణుప్రియ సమ్మర్ ఫెయిల్ అయింది. ఇక్కడ విష్ణుకే ఎందుకు ఇచ్చారు, కమింగ్ టు హారిక కానీ అఖిల్ కానీ ఎందుకు విష్ణుకే ఇచ్చారంటే వాళ్ళు ఓవరాల్ గేమ్ ఆలోచించారు. ఈ గేమ్లో అయితే టేస్టీ తేజకి ఇవ్వాలి, న్యాయం ప్రకారం చట్ట ప్రకారం అనుకుంటే మనం టేస్టీ తేజ రెండిట్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి టేస్టీ తేజకి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి. పాపం అఖిల్ టేస్టీ తేజ పేరు చెప్పాడు, పాపం వచ్చాడు బ్యాడ్జ్ పెట్టుకుందాన్ని, నువ్వు కాదు ఆగు, పొరపాటున చెప్పాడు, నోట్లోంచి వచ్చింది విష్ణుప్రియకి ఇస్తున్నా అని చెప్పి. విష్ణుప్రియకి ఇచ్చేసరికి ఆమె బాధ. మరి ఈ ఏడుపేద ముందే ఏడవచ్చు కదా మనం. ఫస్ట్ అక్కడ కూర్చుని అంటది సమ్మర్ పృథ్వీతో, నేను బహుశా నవ్వుతూ ఆడతాను కాబట్టి జనాలందరూ సీరియస్గా తీసుకోవట్లేదు అనుకుంటున్నారేమో అంటది. సరే నేను కూడా నవ్వుతూనే చెప్తా, చాలా సీరియస్ విషయం, జనాలకు అర్థం అవుద్ది కదా. ఓవరాల్ నీ పర్సనాలిటీ చూడాలని నువ్వే 100 సార్లు అన్నావు. బిగ్ బాస్ లో అణువణువు గేమే అని అన్నావు, అణువణువు గేమే అని నీకు తెలుసు. తెలిసినప్పుడు ఓవరాల్ పర్సనాలిటీ చూస్తారా, టాస్క్ ఒక్కటే చూస్తారా? ఓవరాల్ పర్సనాలిటీ చూస్తారు. సింపుల్, అది చూసే నీకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని ఆ గేమ్ వరకే స్టేట్మెంట్ ఇస్తుంది అమ్మాయి. సో వాళ్ళు మాట్లాడుకుని చెప్పుకుంది, వాళ్ళు మాట్లాడుకుంది ఆడియన్స్ కి తెలుసు. ఆల్రెడీ అఖిల్ అక్కడ నీకు వచ్చి రాగానే ఒక క్లాస్ బీకాడు ఇన్లా, అసలు ఎక్కడ అక్కడి నుంచి దేత్తడి హారిక ఇంటరప్ట్ చేయబోయింది. ఇంటరప్ట్ చేయబోయేటప్పుడు కూడా గొడవైంది, అక్కడ గొడవైంది వాళ్ళిద్దరికి. దాని తర్వాత పృథ్వీ ఓపెన్ అప్ అయి చెప్తున్నాడు, నీకంటే ఇష్టం ఉందా లేదా కరెక్ట్ గా చెప్పు, ఓపెన్ అప్ అయి చెప్పండి అంటే చెప్తున్నాడు. చెప్తుంటే బిగ్ బాస్ కట్ చేశాడు, మాట్లాడినీలే. లైవ్ లో కూడా అదే జరిగింది, సగం కొంచెం అక్కడ వరకు మాట్లాడాక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఆగిపోయారు అందరూ. సో ఏంటంటే సమ్మర్ ఫ్రెండ్ లాగానే ఉన్నా, నాకు ఈ రిలేషన్ వద్దు, నేను పెట్టుకోదలుచుకోవాలని స్ట్రైట్ గానే చెప్పాడు కదా, గెస్టుల ముందే చెప్పాడుగా. ఇంకేం కావాలి, ఈ నీ గేమ్ మన గేమ్ మనం ఆడుకోవచ్చు కదా. నిఖిల్ కూడా అదే అన్నాడు, ఇప్పుడు సమ్మర్ ఇక్కడ నుంచి ఫైర్ స్టార్ట్ చేసుకో, ఇక్కడ నుంచి ఇది చేసుకో, విష్ణుప్రియ భీమినేని లాగా ఉండు, సమ్మర్ ఇలాగ 100 చెప్పాడు వచ్చి. సో నేనేమంటానంటే విష్ణుప్రియ గేమ్ తనే చెడగొట్టుకుంది. చెడగొట్టుకుని ఇప్పుడు మేబీ నేను నవ్వుతా ఆడుతుంటే అలా అనిపిస్తుందేమో, నేను ఏడవకపోతే బాధ లేదనుకుంటున్నారేమో. అలా ఎవడు అనుకోడు, నువ్వు ఏడిస్తేనే నచ్చవు గట్టిగా మాట్లాడడానికి జనాలకి, నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే నచ్చుతావు. ఓడిపోయినా కూడా గేమ్లో టాస్క్లు ఓడిపోయినా కూడా విన్నర్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తా, కౌశల్ ఒక టాస్క్ లో గెలవాల సరిగా, ఒక్కసారి కూడా కెప్టెన్ కాలే, అవలేదు, మరి విన్నర్ అయ్యిండు, బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు. అలాగే మీకు రాహుల్ సిప్పిల్ గంజి కూడా టాస్క్లు ఆడలే, బద్దకిస్ట్ లాగా కూర్చునేటాడు, ఏదో లాస్ట్ ఫినాలే టికెట్ ఆడిండు, ఫినాలే టికెట్ కొట్టుకున్నాడు. అది కూడా ఏది మంచి కుస్తీది వచ్చింది, భాస్కర్ కి ఆయనకి పడ్డది గట్టిగా. సో ఇద్దరు బలగాడారు ఆ టాస్క్, నాకు బాగా గుర్తు. సో అది వెళ్ళారు, ఫైనల్కి వెళ్ళిపోయాడు, విన్నర్ అయిపోయాడు. సో దాని తర్వాత అభిజిత్ కూడా పెద్ద టాస్క్ ఆడి, ఫిజికల్ గా టాస్క్ ఆడి గెలిచింది ఏం లేదు, బ్రెయిన్ తోనే గేమ్ ఆడాడు. సో రోబో టాస్క్ దగ్గర నుంచి కానీ ఆ తర్వాత టాస్క్లు కానీ అభిజిత్ విన్నర్ అయ్యాడు. అంటే విన్నర్ కుండే క్వాలిటీస్ ఎట్లా ఉండాలనేది నేను చెప్తున్నా. అంతెందుకు సన్నీ కెప్టెన్ అవడానికి చాలా వారాలు పట్టింది, టాస్క్లు ఆడనివ్వలేదు, రానివ్వలేదు, దూరిపోయాడు, అది చేసాడు ఇది చేసాడు, చాలా మంది 100 మాటలు ఇసిరారు. ప్రియా అయితే అసలు నువ్వు మొగాడు అయితే రా అంది. అంటే అన్ని డైలాగులు అనిపించుకున్నాడు అంటున్నా. ఈవెన్ నాగార్జున గారు కూడా తిట్టి ఒక రోజు ఆయన తప్పు లేకపోయినా గిల్టీ బోర్డు వేసారు మెల్లో, సరే సార్ అన్నాడు, అక్కడ ఆర్గ్యుమెంట్ లేదు ఏం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ క్యారెక్టర్ పర్సనాలిటీ అనేది కరెక్ట్ గా డిస్క్రైబ్ అవుతుంది ఆడియన్స్ కి, అవ్వకుండా ఉండదు. ఎంత మంది ఉన్నా సరే వన్స్ నీ పర్సనాలిటీ నచ్చిందంటే యు ఆర్ ద విన్నర్, అంతే, దట్స్ ఇట్. అది చేయడంలో అయితే ఫెయిల్ అవుతుంది. సో
అందుకని చెప్పే రోహిణి గెలిచిన సంబరాలున్నా పాపం విష్ణుప్రియ బాధ ఉన్నా అందుకే జరుగుతుంది. విష్ణుప్రియ బాధ అయితే ఇదే ప్రస్తుతం అయితే. నేను ఆడుతున్నా కూడా ఎందుకు ఆడట్లేదని వీళ్ళు అంటున్నారు అని. నువ్వు ఆడట్లేదు, వేరే వాళ్ళతో ఉంటున్నావు ఫోకస్లో అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే సార్.